పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు. గన్మెన్లను వెనక పంపించేశారు. అవసరమైతే రాజీనామాలు కూడా సిద్ధమని ప్రకటించారు. ఎస్పీని బదిలీ చేసే వరకు ఊరుకునేది లేదని మంత్రి ప్రతిపాటి ఎదుటే హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులకు ఎమ్మెల్యేలకు మధ్య వివాదం మరింత ముదిరింది. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణకు ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్కు మధ్య నెలకొన్న వివాదం చినికి గాలివాన్గా మారింది. ఎమ్మెల్యేపై పోలీసులు కేసు పెట్టడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా ఏకమయ్యారు. ఏకంగా జిల్లా ఎస్పీనే టార్గెట్ చేశారు. ఆయన్ను బదిలీ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యేలు. తణుకు నియోజకవర్గం ఇరగవరం శ్మశాన వాటిక విషయంలో వైసీపీ టీడీపీ వర్గాలకు ఇటీవల గొడవ జరిగింది. ఈ గొడవలో కేసు వరకు వెళ్లకుండా రాజీ చేయాలని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పోలీసులకు సూచించారు. అయితే అధికారులు మాత్రం ఇరు వర్గాలపై కేసులు పెట్టారు. టీడీపీకి చెందిన 5గురిని, వైసీపీకి చెందిన 4గురిని అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నా ఇప్పటివరకు పట్టుకోలేదన్నది టీడీపీ నేతల ఆరోపణ. ఈ పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్, రైటర్ ప్రదీప్లను వేలుపూర్లోని తన ఆఫీసుకు పిలిపించి మాట్లాడారు. అక్కడే పోలీసులకు ఎమ్మెల్యేలకు మాట జరిగింది. దీంతో పోలీసులను నిర్బంధించారంటూ ఎమ్మెల్యే పైన, ఆయన అనుచరులపైన కేసు నమోదైంది. ఇదే టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ఏలూరు చలసాని గార్డెన్స్లో పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ఇన్ఛార్జ్ మంత్రి ప్రతిపాటి హాజరయ్యారు. ఆయన ముందే జిల్లా ఎస్పీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీహార్ నుంచి వచ్చిన ఎస్పీ భాస్కర్ భూషణ్ పశ్చిమ గోదావరి జిల్లాను బీహార్గా మార్చాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. నిడదవోలు ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు ఆత్మాభిమానం కంటే పదవులు ముఖ్యం కాదన్నారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధమేనని ప్రకటించారు ఎమ్మెల్యే శేషారావు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఒకే అభిప్రాయం మీద ఉన్నామని నేను భావిస్తా ఉన్నాను. మనందరం కూడా మనకి వ్యక్తిగత రక్షణ ప్రభుత్వం ద్వారా ఏదైతే కల్పించారో వాళ్ళందరినీ సరెండర్ చేసి ఈ దుర్మార్గపు అవినీతి లంచగొండి సెటిల్మెంట్ దందాకోర్లు చేసే దందాలు చేసేటటువంటి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసే వరకు కూడా ఏ విధమైనటువంటి రక్షణ అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి ప్రాంతంలో మనందరం పుట్టాం, మంచి పరిస్థితుల్లో మనం పెరిగాం. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో బీహార్లో పుట్టినటువంటి ఒక విధానంలో ఉన్నటువంటి వ్యక్తులకి అది తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు. ఈవేళ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కోరుతా ఉన్నాం, ఆత్మాభిమానం లేనటువంటి పరిపాలన కానీ, ఆత్మాభిమానం లేనటువంటి జీవితాలు కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు పోరాడి ఈ జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఎన్ని ఉద్యమాలు చేశాం, ఎన్ని పోరాటాలు చేశాం, నాయకుడి వెనక ముందు పరుగులు పెట్టాం. ఆవేళ ప్రతిపక్షానికి కూడా, ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి వేధింపులు సాధింపులు కూడా ఏ ఒక్క నాయకుడు కార్యకర్త భయపడలేదు. ఇలాంటి ఒక తాత్కాలికంగా ఉండేటటువంటి ఒక ఎస్పీ లాంటి అధికారికి భయపడేటటువంటి సేవ తెచ్చినటువంటి చేతగానటువంటి కార్యకర్తలు నాయకులు కాదని తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మనవి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని పోలీసులు టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ.
ప్రొఫెషనరీ ఎస్ఐ గారికి అనుభవం లేక ఇబ్బందులు పడుతున్నాడు, ఆయన కూడా వెళ్ళిపోతాను గుర్రు అని 10 సార్లు కోరాడు. కానీ ఏ రోజు కూడా అక్కడే ఉండాలి, అక్కడే పనిచేయాలని ఆయన మీద ఒత్తిడి పెంచి చేయించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ సంఘటన జరిగింది. 2 వర్గాలు కొట్టుకున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆ 2 వర్గాల్లో కొట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మాత్రమే రిమాండ్కి పంపడం, వేరే వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని నెల రోజుల నుంచి అబ్స్కాండింగ్ ఈ రోజు కూడా పట్టుకోలేకపోయిన ఘనత ఈ పోలీసులకు దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది నేను నియోజకవర్గంలో లేని సమయంలో నెల రోజుల నుంచి కూడా వారిని ఎప్పటికప్పుడు ఈ సమస్య పరిష్కరించమని కోరడం, ఈ సమస్య పరిష్కరించండి, గొడవలు తగ్గించే విధంగా చూడండి అని చెప్పితే నిత్యం వాళ్ళని బెదిరించే విధంగా వారి మీద చర్యలు తీసుకునే విధంగా చేయటం. నేను నియోజకవర్గంలో లేని రోజు మొన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రోజున రిమాండ్కి పంపడం జరిగింది. వీళ్ళెవరో దౌర్జన్యకారులు కాదు, గోండాలు కాదు, అవినీతి పరులు కాదు, భూ కబ్జాదారులు కాదు, దళిత మహిళలు. వారి పిల్లలు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్నవారు. ఈ రోజు వరకు 3 సంవత్సరాల్లో ఏ రోజైనా పోలీసులు పిలిచి మాట్లాడానంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా అన్యాయం జరిగితే మాట్లాడాలని తప్పదే కానీ. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల తీరును తప్పుపట్టింది ఏపీ పోలీసు అధికారుల సంఘం. ఎస్ఐని నిర్బంధించిన తణుకు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్. వాస్తవంగా మీరు చెప్పినట్టు నిజంగా మా పోలీసు కన్నా దుర్భాషలాడి వ్యవస్థను చేస్తుంటే మటుకు వాళ్ళు కూడా చట్టాన్ని వ్యతిరేకంగా చేసినట్టే, వాళ్ళ మీద కూడా కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అక్కడ సందర్భం ఏంటి, మీరు మీ పార్టీ ఎమ్మెల్యే అంటే పార్టీ కార్యాలయం కూడా పిలవచ్చు, మీ పార్టీ కార్యాలయం పిలిచి కూడా అడగొచ్చు, తప్పేం లేదు. కానీ ఇంటికి పిలిపించటం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంటికి పిలిపిస్తే ఒక గౌరవపదంగా ఒక ఎస్ఐ రైటర్ గారు, ఒక ఎమ్మెల్యే గారని, ఒక బాధ్యతాయుతమైన ఉన్న ఎమ్మెల్యే గారు కదా సార్ పిలిచారని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినప్పుడు 5-6 గంటలు రిటైన్ చేసి అక్కడున్న ఎంతమంది, ఇప్పుడు మీరు చూస్తాం లేదా ఎంతమంది పబ్లిక్ అంతమంది పబ్లిక్లో అన్ని దాంట్లో పోలీసులు తిడతారండి. ఎంత ఒకదానికి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి కదా, ఇంతకన్నా దారుణమా? ఆ కేసు విషయంలో ఏదైతే జరిగిందో దాన్ని ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయమని చెప్పేసి పోలీస్ అధికారుల సంఘం మరి డిమాండ్ చేస్తూ ఉంది.